హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు నరేష్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుందనమాట. మూగ చెవిటి వారికి స్మార్ట్ ఫోన్ల పంపిణీ చేయనుందనమాట. మరి వీరిలో కమ్యూనికేషన్ అండ్ డిజిటల్ స్కిల్స్ నైపుణ్యాన్ని పెంచడానికే ఈ నిర్ణయం తీసుకుందనమాట. మరి దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్లో. మరి ఆసక్తి గలవారు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ ఇస్తున్న ఈ వెబ్సైట్లో అయితే దరఖాస్తు చేసుకోవాలి. మరి వీరికి కావాల్సిన అర్హత ఏమంటే అర్హత 18 ఇయర్స్ అండ్ అబవ్ ఉండాలి. 18 సంవత్సరాలు అంతకంటే మించి వయసు ఉండాలన్నమాట. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సాంకేతిక భాష తెలిసి ఉండాలి. మరి 40% 40% అంతకంటే మించి వైకల్యం ఉండాలన్నమాట. మరి కుటుంబ వార్షిక ఆదాయం అయితే 3 లక్షలు అయితే మించకూడదు. మరి జీవితంలో ఒకేసారి మంజూరు చేయబడుతుందన్నమాట ఇది. మరి కావాల్సిన సర్టిఫికేట్లు కూడా చెప్తాను. కావాల్సిన సర్టిఫికేట్లు అయితే మరి వైకల్య ధృవీకరణ పత్రం, సదరన్ సర్టిఫికేట్ అంటారు కదా, వైకల్య ధృవీకరణ పత్రం ఒకటి, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి సర్టిఫికేట్ కూడా, మరి వయసు రుజువు కోసం అంట. మరి చెవిటి పాఠశాల ఆడియాలజిస్ట్, మరి హెడ్ మాస్టర్ నుంచి సాంకేతిక భాష ధృవీకరణ పత్రం ఉంటుంది. అది అందరి దగ్గర ఉంటుంది వీళ్ళ దగ్గర. మరి అది కూడా కావాలి. ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే కుల ధృవీకరణ సర్టిఫికేట్, మరి పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మరి తాజా ఇన్కమ్ సర్టిఫికేట్, తాజాగా ఆదాయపు సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ అంటాం కదా, అది బీపీఎల్ రేషన్ కార్డు. అర్హత గల వారు మరి బీపీఎల్ రేషన్ కార్డు. మరి వీళ్ళందరూ కలిసి వీరైతే దరఖాస్తు చేసుకోవాలి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే వెబ్సైట్ ఇచ్చాం కదా, ఈ వెబ్సైట్లో అయితే మరి దరఖాస్తు చేసుకోవాలి. మరి ఇది ఒక మంచి నిర్ణయమే ప్రభుత్వం ద్వారా. మరి సద్వినియోగం చేసుకోండి. మరి ఇలాంటి వార్తలు అప్డేట్స్ చెప్తూ ఉంటాను, రాజకీయాలపైన, సంక్షేమ పథకాలపైన, ఇంకా మరిన్ని ఇన్ఫర్మేటివ్ వార్తలు చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.